కొంతమంది వాళ్ళకి పెన్షన్ ఇస్తుందనమాట గవర్నమెంట్. పెన్షన్ ఇచ్చేటప్పుడు అంటే మదర్‌కి గాని, ఫాదర్‌కి గాని పెన్షన్ వచ్చిందనుకోండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే పెన్షన్ రాని తల్లిదండ్రులు కొంతమందుంటారు. అంటే వాళ్ళేదో ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయితారు. వాళ్ళ దగ్గర పెన్షన్స్ అవి రావు. వీళ్ళిద్దరిలోని డిఫరెన్స్ ఉంటుందండి. తేడా ఉంటుంది. ఎలా అంటే పెన్షన్ వచ్చే తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఉందనుకోండి, వాళ్ళ ఆయనకి పెన్షన్ వస్తుందనుకోండి, ఇంకా కొడుకుని అస్సలు పట్టించుకోరు. కొడుకుని అస్సలు పట్టించుకోరు. ఇంకా కోడల పరిస్థితి దారుణం. ఇంకా డాటర్ ఇన్ లానైతే అసలు పట్టించుకోరు. ఏదైనా చిన్న గొడవ వచ్చినా గానీ నాకేంటి అన్నట్టుగా పరిస్థితిలోకెళ్ళిపోతారనమాట. అదే పాపం పెన్షన్ రాని తల్లిదండ్రులు కొంతమందుంటారు. ఇంక వాళ్ళు టోటల్‌గా డాటర్ ఇన్ లా మీద డిపెండ్ అవ్వాలి. కొడుకు డబ్బులు పంపిస్తాడన్నా డాటర్ ఇన్ లాని అడగాలి, తెలియకుండా పంపించాలి, గొడవలు ఇవన్నీ అవుతాయనమాట. సో, గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఎందుకు పెట్టారో గానీ, ఓ రకంగా ఎందుకండి పెన్షనొస్తే ఏమవుతుంది సార్ అంటే, కొడుకు, కోడల్ని అస్సలు కనీసం ఏదో తిన్నగా ఉంటే ఉండడమే తప్పితే, ఏమైనా తేడా వస్తే గెట్ ఔట్ అన్నట్టుగా ఉంటారు. పెన్షనొచ్చే తల్లిదండ్రులు. డాటర్ ఇన్ లాని గాని, కొడుకుని గాని ఇద్దరిని కూడా. పెన్షన్ రాలేదనుకోండి, యూ హావ్ టు వెయిట్ ఫర్ ద మనీ. మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి వెయిట్ చేయాలి తల్లి, తండ్రి. ఒక్కొక్కప్పుడు ఆ డాటర్ ఇన్ లాకి చికాకొచ్చిందనుకోండి, పెన్షన్ డబ్బులు రావు. సో, ఏదైనా డబ్బేనండి. డబ్బున్నదనుకోండి, మదర్ ఇన్ లా డోంట్ కేర్ డాటర్ ఇన్ లా. డబ్బులు లేవనుకోండి, యూ హావ్ టు బీ కేర్‌ఫుల్ విత్ డాటర్ ఇన్ లా. ఇది ప్రస్తుత పరిస్థితి. దిస్ ఈజ్ వాస్తవం అనమాట ఇది. ఇది మీ దగ్గర ఏమైనా ఇళ్లల్లో జరిగిందా? ఒకసారైతే కామెంట్ అయితే చేయండి.